దేవుని యొక్క నడిపింపు అనేది దేవుడు మనకిస్తాడు. ఆనాటి కాలంలో నిజంగా దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య ఏదైతే దేవుడు శిష్యులకు తన పరిచర్యను అప్పగించాడో ఆ పరిచర్యను ఒక బాధ్యతగా జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి శతాబ్దంలో జరిగినటువంటి కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయా అనేటువంటిది మనం ఆలోచన చేస్తే అది మనం గమనిస్తే నిజంగా అంత అద్భుతమైనటువంటి కార్యాలు ఈనాటి కాలంలో చూడలేకపోతున్నాం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో నిజంగా మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు ఒకటి, దేవుడు మనకిచ్చినటువంటి అధికారం, దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడి పిలుపును, దేవుడు మనల్ని ఏ విధంగా వాడుకోబోతూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఏ విధంగా బలపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాల్లో మనం మరింత దృఢత్వాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే నిజంగా పరిచర్యలో దేవుడు మనకిచ్చినటువంటి అధికారం, మనకిచ్చినటువంటి గొప్పతనం ఏంటి అనేటువంటిది ఆలోచన చేస్తే ఆది కాలంలో మనం మొదటి అధ్యాయంలో 26 నుంచి 28 వచనాల్లో మనం చూస్తాం. ఏంటి అధికారం అంటే పరిపాలన చేసేటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చారనేటువంటిది అక్కడ మనం చూడగలుగుతాం. ఆది కాండం మొదటి అధ్యాయము 26 వచనం నుంచి 28 వచనాలు మనం చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఏరుదురు గాకనియు పలికెను. తర్వాత మనం చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుడి స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గారు పురుషుని గారు వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకుని అనేటువంటి విషయాలకు మనం చూస్తాము. అంటే దేవుడు ఇక్కడ సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏరుదురుగాక అని అంటున్నాడు దేవుడు. అంటే ఈ సృష్టి మీద అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అనేటువంటిది ఆలోచన చేస్తే దేవుడు మనకిచ్చాడు. అది మనం గుర్తుండాలి. సేవలు ఈ సృష్టి అంతరం మీద అధికారాన్ని దేవుడు మనకిచ్చాడనేటువంటి సంగతి మన పరిచర్యలో మన జీవిత కాలం అంతా కూడా ఖచ్చితంగా గుర్తుండిపోవాలి. తర్వాత ఈ యొక్క సమస్త భూమిని సమస్తమును కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ 28వ అధ్యాయం మనం చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. దేవుడు భూమిని అధికారమును లోపరుచుకునేటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు అనేటువంటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి దేవుడి యొక్క గ్రేట్ కమిషన్లో మనం చూస్తాం. ఏం చూస్తామంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమైనా ఒకసారి మళ్ళా ఆ వాక్యాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూస్తే మత్తయి సువార్త 28:18లో దేవుడు మంచి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి. చదువుతారు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలిగిన భూమి మీదను పరలోకమందును నాకు సమస్త అధికారము ఇవ్వబడి ఉన్నదని దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాను. నిజానికి ఈ అధికారాన్ని, ఈ లోపరుచుకునేటువంటి తత్వాన్ని నిజంగా మన జీవితంలో అభ్యాసం చేస్తున్నామంటే అది ఎంతవరకు మనం అది ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎంతవరకు దాన్ని ఆ దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మన పరిచయంలో కనపరుస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచన చేస్తే నిజంగా అది ప్రశ్నార్థకంగా కనపడతాం. నా హృదయంలో నేను చాలాసార్లు ఇర్మియా గారి గురించి ఒక మాట నేను చదువుతూ ఉంటాను. ఇర్మియా గారి జీవితంలో, ఇర్మియా ప్రవక్త జీవితంలో శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు
వాక్యం చెప్పకూడదనేటువంటి ఒక శోధన ఎదురైనప్పుడు ఆయన ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క వాక్య రెఫరెన్స్ మీకు తెలిస్తే ఒకసారి గుర్తు చేస్తుంది మనం చేస్తూ ఉన్నాను. ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడల్లా కూడా ఆయన ఏం ఎదురవుతూ ఉందంటే శ్రమ, దుఃఖం, బాధ ఎదురవుతూ ఉంది. ఇక దేవుని యొక్క వాక్యం చెప్పకూడదు అని హృదయంలో ప్రేరేపించబడినప్పుడు కూడా ఆ వాక్యం హృదయం ఏమవుతుంది, అంత పడిస్తారు. నిజంగా చాలా అద్భుతమైన మాట. 20వ అధ్యాయం 9వ వచనం. 20వ అధ్యాయం 9వ వచనం. ఇర్మీయా గ్రంథం 29వ. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన పేరుని ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు, అగ్ని వలె మండుచు, నా ఎముకల్లోనే నా ఎముకల్లో మూయబడి ఉన్నట్లున్నది. నా ఎముకల్లో మోయబడి ఉన్నట్టున్నది అనేటువంటి మాట నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి మాటగా నా హృదయంలో ఇన్స్పిరేషన్ అన్నమాట, చాలా ప్రేరణ. నేను బైబిల్ కాలేజీ చదువుతున్నప్పుడు ఈ మాట మీద నేను ప్రసంగం చేయడం జరిగింది అక్కడ కేరళలో. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఈ మాట. దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడల్లా కూడా మన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి శ్రమ, ప్రతి కష్టం మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పకూడదు, ఇక ప్రకటించకూడదు అని ఆ ఆలోచన అనుకునేటువంటి ఆలోచన అతనిలోకి వస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఇతన్ని మంట మండిస్తూ ఉంది. ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుని వాక్యం అంటే నేను ఇవన్నీ ఎందుకు ఉచ్చరిస్తున్నానంటే, ప్రస్తావిస్తున్నానంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం, దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది నేను గుర్తు చేస్తూ ఉన్నాను.